morning students, and today we are going to discuss a topic about stomato. Stomato cells అంటే మనందరికీ తెలిసిందే కదా, పత్రరంధ్రాలు అంటూ ఉంటాం కదండి. సో ఈ పత్రరంధ్రాల గురించి తెలియాలంటే బిఫోర్ దట్ మనకి ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం గురించి కూడా క్లియర్ కట్ గా మనం ఒకసారి ముందు క్లాస్ ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం జరుగుతుందో నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో పత్రాల నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది, అంటే వాటర్ అనేటువంటిది లాస్ అవ్వడం జరుగుతుంది. సో అలా వాటర్ అనేటువంటిది బయటికి రీచ్ అవ్వాలి అని అంటే పత్రరంధ్రాలు ఎప్పుడైతే తెరుచుకుంటాయో అప్పుడు మాత్రం వాటర్ అనేటువంటిది బయటికి ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క వాటర్ ని బయటికి లాస్ చేసేది వచ్చేసి స్టొమాటో సెల్స్ అంటే పత్రరంధ్రాలు అని చెప్తూ ఉంటాం. సో వీటి కోసం మనం డిస్కస్ చేసుకున్నట్లయితే వీటికి లెంత్ అండ్ బ్రెత్ మనం చూసుకున్నట్లయితే లెంత్ వచ్చేసి 2028 మ్యూఎం అయితే బ్రెత్ వచ్చేసి 310 మ్యూఎం అని చెప్పుకోవాలి. సో ఈ స్టొమాటో సెల్స్ అనేటువంటివి చూడడానికి చాలా చిన్న మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ లాగా సూక్ష్మంగా లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట, అంటే చాలా చిన్నగా ఉంటాయి. సో ఈ యొక్క సెల్స్ ని అంటే ఈ యొక్క స్టొమాటో సెల్స్ ని ఆవరించుకుని చూసినట్లయితే ఓ క్లోజ్ స్టొమాటో ఓపెన్, ఈ పత్రరంధ్రాలు క్లోజ్ అయినప్పుడు అంటే మూసుకున్నప్పుడు తెరుచుకున్నప్పుడు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఇది చూస్తే క్లోజ్ చూసారా, ఏదైతే స్టొమాటో ఉందో స్టొమాటోని ఆవరించుకుని గార్డ్ సెల్స్ అనే ప్రెసెంట్ అయి ఉంటాయి. గార్డ్ సెల్స్ ని దీస్ ఆర్ నథింగ్ బట్ రక్షక కణాలు అంటాం కదా, ఈ యొక్క స్టొమాటోని ఆవరించి రక్షక కణాలు అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో అంతేకాకుండా ఈ రక్షక కణాల ముందు ఎపిడెర్మల్ సెల్స్ అనేటువంటి ప్రెసెంట్ అయి ఉంటాయి, అంటే బాహ్య చర్మము. బాహ్య చర్మం అంటే మనకు తెలిసిందే కదా, పత్రాలలో చూసినట్లయితే మనకి ఏదైతే క్యూటికల్ పొర కింద ఉంటుంది కదా అప్పర్ ఎపిడెర్మిస్, అండ్ కింద పోర్షన్ లో కూడా లోవర్ ఎపిడెర్మిస్ అనేటువంటిది ప్రెసెంట్ అయి ఉంటుంది కదండి. సో క్లోజ్డ్ సెల్స్ లో చూసినట్లయితే గార్డ్ సెల్స్ ఉంటాయి, రక్షక కణాలు. అదే విధంగా ఎపిడెర్మల్ సెల్స్ అంటే బాహ్య చర్మ కణాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా దీని గురించి స్పెషాలిటీస్ చూసుకున్నట్లయితే ఇది వేరే కణాలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఒక కణం నుంచే రక్షక కణాలు అనేటువంటివి పైకి ఆవరించుకొని ఉంటాయి. సో ఇంకా చెప్పుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క ఎపిడెర్మల్ సెల్స్ అండ్ ఈ గార్డ్ సెల్స్ పైన చూసినట్లయితే వీటి యొక్క ఉపరితల భాగాలలో కణద్రవం అంటే సైటోప్లాజం అనేటువంటిది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ కణద్రవంలో మనం చూసుకున్నట్లయితే న్యూక్లియస్, అదే విధంగా మనకి క్లోరోప్లాస్ట్ హరిత రేణువులు, కేంద్రకాలు అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయండి? సైటోప్లాజం. ఏదైతే గార్డ్ సెల్స్ ని ఎపిడెర్మల్ సెల్స్ ని ఆవరించుకుని ఉంటుందో దాని చుట్టూ సైటోప్లాజం లో ఉన్నటువంటి కేంద్రకము మరియు హరిత రేణువులు మనం కనుగొనడం జరుగుతుంది. సో ఇది క్లోజ్ టైప్, ఎప్పుడైతే పత్రరంధ్రాలు అనేటువంటి క్లోజ్ అయి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఓపెన్, ఇది చూస్తున్నాం కదా, ఈ గార్డ్ సెల్స్ అనేటువంటివి ఓపెన్ లో ఉన్నాయన్నమాట. సో ఈ రెండు తెరుచుకోబడినాయి. ఎప్పుడైతే ఇలా తెరుచుకోబడినాయో దీనిలో నుంచి వాటర్ అనేటువంటిది వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి లాస్ అవుతుంది, లేకపోతే గ్యాసెస్ ఎక్స్చేంజ్ వాయు చలనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి కేంద్రకాలు, క్లోరోప్లాస్ట్లు కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దీని చుట్టూ ఎపిడెర్మల్ సెల్స్ అని ఉంటుంది. ఇక్కడ స్టొమాటల్ పోర్ అనేటువంటి చూసారా, స్టొమాటల్ పోర్. ఈ స్టొమాటల్ పోర్ లో ఏమవుతుందంటే ఎయిర్ గాలి అనేటువంటిది ఎక్స్చేంజ్ అవ్వడానికి ఉంటుంది. మనకు తెలుసు కదా CO2 O2 అనేటువంటిది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేటువంటిది ఈ స్టొమాటల్ పోర్ క్యావిటీస్ నుంచి జరుగుతుంది. సో ఇంకా చూస్తే మరి ఈ యొక్క పత్రరంధ్రాలు కేవలం పత్రాలలోనే ఉంటాయండి. సో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ లో చూసినట్లయితే ఫలాలలోను, ఇంకా ఫలాలలోను చూసినట్లయితే యువకాండాలలో యంగ్ స్టెమ్స్ లో చూసినట్లయితే నిమ్మజాతి మొక్కలు అంటే సిట్రస్ ప్లాంట్స్ లో, ఇంకా బనానా అండ్ అదేవిధంగా కుకుంబర్ ఇలాంటి కీరా వాటిలో చూసుకున్నట్లయితే ఫ్రూట్స్ లో కూడా పత్రరంధ్రాలు అనేటువంటివి అరుదుగా కనిపిస్తాయట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్రరంధ్రాల్లో చాలా డిఫరెంట్ కేటగిరైజ్డ్ కూడా ఉంటాయి. మోస్ట్లీ మనకు తెలియాల్సింది ఏంటంటే ద ఫంక్షన్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. యాక్చువల్గా మనందరికీ తెలిసింది ఏంటి? స్టొమాటో సెల్స్ అంటే లేకపోతే పత్రరంధ్రాలు అనేటువంటివి కేవలము పగటిపూట మాత్రమే తెరుచుకోబడతాయి, రాత్రిపూట క్లోజ్ అయి ఉంటాయి అని చెప్తాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే పగటిపూట బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి నీరు అనేటువంటిది బయటకు రిలీజ్ అవ్వాలి కాబట్టి పత్రరంధ్రాలు అనేటువంటివి పగటిపూట తెరుచుకోవడం జరుగుతుందని చెప్పుకుంటాం. ఇంకా చూస్తే మనకి ఇప్పుడు పత్రాలు
పత్రాలలో ఉన్నటువంటి పత్ర రంధ్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క రకాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్, రకరకాల మొక్కల జాతులు తీసుకున్నట్లయితే వాటి యొక్క ప్లాంట్ స్పీషీస్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్క్వేర్ సెంటీమీటర్స్ కి కానివ్వండి, పర్ మిల్లీమీటర్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ లో స్టొమాటోస్ అనేటువంటివి పత్రాలలో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1,60,000 ఉండొచ్చు, ఆర్ 10,600 per mm కూడా ఉండొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ లో మనం వాటి యొక్క నంబర్ ఆఫ్ లీవ్స్ ని కూడా మనం చూడొచ్చు. ఏం చూడొచ్చు నంబర్ ఆఫ్ లీవ్స్ లో అంటే పత్ర రంధ్రాల యొక్క సంఖ్యని కూడా గుర్తించవచ్చు అని ఎవరు చెప్తున్నారు? మెట్కేఫ్ అండ్ చాక్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు. మెట్కేఫ్ అండ్ చాక్ అనేటువంటి సైంటిస్టులు ఏం చెప్తున్నారు? నంబర్ ఆఫ్ లీవ్స్, ప్లాంట్ యొక్క డిఫరెంట్ స్పీషీస్ ని బేస్ చేసుకుని వాటి యొక్క స్టొమాటోస్ అనేటువంటివి అబ్సెంటా ప్రెసెంట్ అనేది కూడా తెలుసుకోవచ్చు. వాటి యొక్క సంఖ్య కూడా చాలా డిఫరెంట్ గా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ లో మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి ఎనామోసైటిక్. ఎనామోసైటిక్ లో ఏమవుతుందంటే ఆ యొక్క గాడ్ సెల్స్, ఏదైతే రక్షక కణాలు ఉన్నాయి కదా, రక్షక కణాల చుట్టూ చాలా ప్రత్యేకమైన లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. అంటే చాలా తక్కువ ఏం కణాలు ఉంటాయండి? సబ్సిడరీ సెల్స్ అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇంకా అనుబంధ కణాలు అంటూ ఉంటారు కదా, సబ్సిడరీ సెల్స్. అనుబంధ కణాలు అనేటువంటివి చాలా తక్కువగా అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. దానికి వచ్చేసి ఎగ్జాంపుల్ రనాన్క్లేసి కుటుంబం, రనాన్క్లేసి ఫ్యామిలీ ఎగ్జాంపుల్ గా దీనికి మనం చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి అనిసోసైటిక్. అనిసోసైటిక్ లో ఏమవుతుందంటే దీనిలో 3 సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. అనుబంధ కణాలు అనేటువంటివి 3 ఉంటాయి. అందులో 2 వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి సబ్సిడరీ సెల్స్. అనుబంధ కణాలు 2 పెద్దగా ఉంటాయి, ఒకటి మాత్రం చాలా చిన్నగా ఉంటుందంట. ఏమవుతుందండి? ఒకటి చిన్నగా ఉంటుంది. ఉన్నవి 3 ఉంటాయి గాడ్ సెల్స్ ని, అంటే రక్షక కణాలను ఆవరించి 3 సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. అందులో 2 చాలా పెద్దగా ఉంటాయి, ఒకటి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే సొలనేసి, క్రూసిఫెరసి ఫ్యామిలీలో క్యాబేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా క్రూసిఫెరస్, వాటి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. 3 ఉంటే 2 చిన్నగా పెద్దగా ఉన్నాయి, ఒకటి మాత్రం చిన్నగా ఉంటుంది. ఏంటి అంటే అనుబంధ కణాలు. దేన్ని ఆవరించి? గాడ్ సెల్స్, అంటే ఏమిటవి? రక్షక కణాలను ఆవరించి ఉంటాయన్నమాట. థర్డ్ వచ్చేసి పారాసైటిక్. పారాసైటిక్ లో ఏమవుతుందంటే 2 కణాలు ఉంటాయి, 2 అనుబంధ కణాలు రక్షక కణాలని అంటే గాడ్ సెల్స్ ని ఆవరించుకుని ఉంటాయి. అది కూడా ఎలాగట? 2 కూడా ప్యారలల్ గా, ఒకదాని భిన్నంగా ప్యారలల్ గా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని పారాసైటిక్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాగ్నోలియేసి కుటుంబం, మ్యాగ్నోలియేసి కుటుంబం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డయాసైటిక్. డయాసైటిక్ లో వచ్చేసి ఏంటంటే సేమ్, దీనిలో కూడా గాడ్ సెల్స్ ని ఆవరించుకుని 2 సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. ఏంటంటే రక్షక కణాల చుట్టూ 2 అనుబంధ కణాలు అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ 2 అనుబంధ కణాలు కూడా ఎక్కడట? రైట్ యాక్సిస్ లో, రైట్ యాంగిల్ యాక్సిస్ లో లాంగిట్యూడినల్ గా ప్రెసెంట్ అయి ఉంటాయి. లాంగిట్యూడినల్ యాక్సిస్ లో, రైట్ యాంగిల్ యాక్సిస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం చెప్పుకోవాలి? ఇక్కడ చూసినట్లయితే అకాంతేసి ఫ్యామిలీ ఉంది కదా, అకాంతేసి ఫ్యామిలీని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అండి. ఇంకా మనం క్లియర్ గా చూస్తే లాస్ట్ వచ్చేసి యాక్టినోసైటిక్. యాక్టినోసైటిక్ లో ఏం చెప్తాడంటే ఈ యొక్క రక్షక కణాలను ఆవరించుకుని సబ్సిడరీ సెల్స్ అనేటువంటివి 4 లేదనుకుంటే 4 కన్నా ఎక్కువగా అనుబంధ కణాలు అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. 4 or more than 4 subsidiary cells are present in this type of cells. And next మనం వచ్చేసి ఇప్పుడు కేవలము లీవ్స్, ఆకులలో ఎలా అయితే మనకి ఇవి ప్రెసెంట్ అయిన స్టొమాటోస్ సబ్సిడరీ సెల్స్ ఎలా ఉంటాయి అని మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటోస్ ఆన్ లీవ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇది ఒక లీఫ్ అనుకుందాం. ఈ యొక్క లీఫ్ ని మనం పైన భాగం ఉన్నటువంటి పీల్ ని తీసి మనం మైక్రోస్కోప్స్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో స్టొమాటో సెల్స్ అనేటువంటివి మనకి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇలా చూసినట్లయితే ఈ పైన ఉంది చూడండి, ఒకసారి ఈ పై భాగం ఉంది చూడండి, లీఫ్ యొక్క పై భాగంలో దీన్ని అప్పర్ ఎపిడెర్మిస్ అంటారు. పై భాగము, బాహ్య చర్మము, పై బాహ్య చర్మము,
అప్పర్ ఎపిడెర్మిస్ అంటాం. ఇలా బ్యాక్ సైడ్ తిప్పినట్లయితే దీన్ని లోవర్ ఎపిడెర్మిస్ అంటాం. సో ఈ డిస్ట్రిబ్యూషన్ లో మనం ఏం చూస్తామంటే ఇప్పుడు వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ ఎపిడెర్మిస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద నంబర్ ఆఫ్ స్టొమాటోస్. అసలు ఎన్ని నంబర్ ఆఫ్ స్టొమాటోస్ ఉన్నాయి, ఏ ఎపిడెర్మిస్ లో ఉన్నాయి, లోవర్ లో ఉన్నాయా అప్పర్ లో ఉన్నాయనే మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాటర్ లిల్లీ. వాటర్ లిల్లీలో ఏమవుతుందంటే నీటిలో ప్రవహించే మొక్కలు ఉంటాయి కదా, నింఫియేసి, హైడ్రోఫైట్స్ ప్లాంట్స్ లో వాటర్ లిల్లీ మొక్కలలో చూస్తే ఏమవుతుందంటే కేవలం స్టొమాటోలు అనేటువంటివి అప్పర్ ఎపిడెర్మిస్ లో మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటాయి. పైన ఉన్నటువంటి బాహ్య చర్మంలో ఈ ఏరియాలో మనకి స్టొమాటోలు అంటే పత్తర రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వాటర్ లిల్లీ అండ్ హైడ్రోఫైట్స్. అండ్ సెకండ్ వచ్చేసి యాపిల్ అండ్ మల్బరీ. మల్బరీలో చూసినట్లయితే ఈ ప్లాంట్స్ లో వచ్చేసి లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద ఎపిడెర్మిస్, ఏదైతే పత్రం యొక్క కింద భాగం ఉంది కదా లోవర్ ఎపిడెర్మిస్, ఈ ఎపిడెర్మిస్ భాగంలో చూస్తే ఇక్కడ మాత్రం మనకి స్టొమాటోస్ అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎక్కడ లోవర్ లో. వాటర్ లిలీలో అయితే అప్పర్ ఎపిడెర్మిస్ లో చూస్తామండి, అప్పర్ సర్ఫేస్ లో చూస్తాము. అండ్ లోవర్ సర్ఫేస్ వచ్చేసి సెకండ్ వన్ చెప్పుకున్నాం కదా, సెకండ్ వన్ యాపిల్ అండ్ మల్బరీలో చూస్తాం. ఇంకా దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే పీచ్, వాల్నట్, ఫ్రూట్స్ లో కూడా మనకి లోవర్ సర్ఫేస్ లోనే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి యాంఫీస్టొమాటిక్. యాంఫీస్టొమాటిక్ ఇందులో చూస్తే కనుక బోత్ సైడ్స్ అప్పర్ సర్ఫేస్ లోను లోవర్ సర్ఫేస్ లోను కూడా రెండిట్లో కూడా మనం స్టొమాటోస్ ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో వీ కెన్ ఫైండ్ ద బోత్ సర్ఫేసెస్ ఆఫ్ ద స్టొమాటోస్ వెరస్ ది అప్పర్ సర్ఫేస్ అండ్ ఆల్సో లోవర్ సర్ఫేస్ కంటైన్స్ స్టొమాటోస్. ఇప్పుడు చూస్తే మనకి ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి. యాంఫీస్టొమాటిక్ లో ఒకటి పొటాటో ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓట్స్. పొటాటోలో ఏమవుతుందంటే పొటాటో ప్లాంట్ టైప్స్ లో అయితే లోవర్ సర్ఫేస్ లో మనం చాలా ఎక్కువ స్టొమాటోని చూస్తాం, ఏదైతే కింద భాగంలో ఉందో ఎక్కువ స్టొమాటోని చూస్తాం. అదే అప్పర్ సర్ఫేస్ లో చాలా తక్కువగా ఉంటాయి. వెన్ కంపేర్ టు ద లోవర్ సర్ఫేస్, వెన్ కంపేర్ టు ద అప్పర్ సర్ఫేస్, లోవర్ సర్ఫేస్ ఈస్ హ్యావింగ్ ఎ నంబర్ ఆఫ్ స్టొమాటోస్. కింద భాగంలో అయితే ఎక్కువ స్టొమాటోలు కనిపిస్తాయి పై భాగంతో పోల్చుకుంటే. ఎందులోనండి పొటాటో. ఎగ్జాంపుల్ వచ్చేసి పొటాటో, బఠానీ, క్యాబేజ్ ఎగ్జాంపుల్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఓట్స్. ఓట్స్ టైప్ లో వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనకి రెండిట్లో కూడా బోత్ ద సర్ఫేసెస్ లో కూడా ఏం ప్రెసెంట్ అయి ఉంటుందంటే బోత్ ద సర్ఫేసెస్ లో కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు స్టొమాటో సెల్స్ అనేటువంటివి. నెక్స్ట్ వచ్చేసి పొటామిజిటన్ లో చూసినట్లయితే అప్పర్ అండ్ లోయర్ రెండిట్లో కూడా మనకి ఎపిడెర్మిస్ రెండిట్లో కూడా స్టొమాటో సెల్స్ అనేటువంటివి అబ్సెంట్ అయి ఉంటాయి. సో ఇది దీని యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ మనకి సెల్స్ అనేటువంటి ప్రెసెంట్ అయి ఉంటాయి. వాటిలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆల్ఫా టైప్ లో. సో ఇప్పుడు మనం ఇంకా చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్ఫా టైప్. సో వీటి గురించి ఏం చెప్పుకుంటామంటే అంటే డే అండ్ నైట్ టైం అండ్ పగటిపూట రాత్రిపూట చూసినట్లయితే ఏ ఏ సమయాల్లో ఈ యొక్క పత్ర రంధ్రాలు అనేటువంటివి ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి అనేటువంటి చూస్తాం ఇప్పుడు మనం. సో ఆల్ఫా టైప్ లో వచ్చేసి ఏంటంటే క్రమ పద్ధతిగా పగటిపూట పత్ర రంధ్రాలు అనేటువంటివి తెరుచుకోవడం జరుగుతుంది, రాత్రిపూట అవి కంపల్సరీగా క్లోజ్ అవి ఉంటాయి. సో దాన్ని ఆల్ఫా టైప్ అని అంటాం. సో ఇది అందరికీ మనకు తెలిసిందే. పీ, బఠానీ, ఇంకా చెప్పాలంటే ఇంకా సన్ఫ్లవర్ ఫ్యామిలీ, బీన్స్, చిక్కుడు వీటిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి పొటాటో. ఈ పొటాటోలో ఏముంటుంది, పొటాటో టైప్ లో సాయంత్రాలు అప్పుడు చూసినట్లయితే డే టైంలో ఈవినింగ్ లో కాసేపు కొన్ని గంటలు మాత్రమే పత్ర రంధ్రాలు క్లోజ్ అయ్యి రిమైనింగ్ డే టైమ్ నైట్ టైం మొత్తం అంతా కూడా ఏంటి అవి ఓపెన్ లోనే ఉంటాయి అన్నమాట. సో దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇంకా చిలిప్స్ అవి ఉంటాయి కదా. సో ఆల్ దోస్ ఆర్ ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బార్లీ టైప్ లో ఏమవుతుందంటే ఈవినింగ్స్ టైంలో ఒక ఫ్యూ అవర్స్ అనేటువంటివి ఓపెన్ అయి ఉంటాయి. రిమైనింగ్ డే అండ్ నైట్ టైం అంతా కూడా అవి ఓపెన్ అండ్ క్లోజ్ లోనే మనం చూడొచ్చు. ఓన్లీ కొత్త సమయం మాత్రమే డే టైం ఓపెన్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈక్విసిటమ్ టైప్ లో ఏంటంటే ఇందులో కంపల్సరీగా డే అంతా కూడా ఓపెన్ లోనే ఉంటాయి అనమాట. సో ఇది ఈక్విసిటమ్ టైప్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైడ్రోఫైట్స్, సబ్మిడ్జ్డ్ హైడ్రోఫైట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మెకానిజం చూద్దాం. సో వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ స్టొమాటో? నథింగ్ బట్ ద ఓపెనింగ్ అండ్ ద క్లోజింగ్ ఆఫ్
స్టొమాటోస్ పత్రరంధ్రాలు ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎక్కడైతే ఎక్కువగా పగటిపూట బాష్పోత్సేకం జరిగితే అవి ఓపెన్ అయి ఉంటాయి, రాత్రిపూట ఏమవుతుందండి అవి క్లోజ్ అయి ఉంటాయి. ఎందుకంటే తక్కువ అమౌంట్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది మనం నైట్ టైం చూస్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఈ మెకానిజంలో చూసినట్లయితే ఈ యొక్క స్టొమాటో సెల్స్ మీద ఒక టర్జర్ ప్రెషర్ అనేటువంటిది పడుతుంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ అనేటువంటిది దానికి ఇవ్వడం జరుగుతుందో ఆ ప్రెషర్ వల్ల ఆ ప్లాంట్ ఏమవుతుందండి, ఆ రాపిడికి తట్టుకోలేక అది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా ఓపెన్ అయినప్పుడు వాటర్ అనేటువంటిది బయటికి ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా చూసినట్లయితే రాత్రిపూట ఆ యొక్క స్టొమాటో సెల్స్ అనేటువంటివి చాలా ఫ్లాసిడ్గా అంటే చాలా సాఫ్ట్గా మారిపోతూ ఉంటాయి. డే టైంలో అవి చాలా స్ట్రంకెన్గా అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అండ్ ఇప్పుడు సమ్ ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటంటే లైట్, కాంతి ప్రభావం అనేటువంటిది ఈ యొక్క పత్రరంధ్రాల మీద ఎక్కువగా ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే మనకి తెలిసినంత వరకు ఏంటి, కొన్ని ప్లాంట్స్ అనేటువంటివి డే టైమ్ ఓపెన్ అయి ఉంటాయి, నైట్ టైం అనేటువంటివి క్లోజ్ అయి ఉంటాయి అని చెప్తాం. మరి బ్రయోఫిలం లాంటి మొక్కలు ఉంటాయి చూసారా, బ్రయోఫిలం ప్లాంట్స్ లో ఏమవుతుందంటే రాత్రిపూట అవి పత్రరంధ్రాలు తెరుచుకుని పగటిపూట అవి క్లోజ్ అయి ఉంటాయి. అంటే నైట్ టైం ఓపెన్ అవుతాయి పత్రరంధ్రాలు, డే టైం అనేటువంటివి ఓపెన్ అయి ఉంటాయి అనమాట. సో లైట్ యొక్క ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాంతి అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే టెంపరేచర్, ఉష్ణోగ్రత. అసలు ఉష్ణోగ్రత ఉంటేనే అక్కడ ఏమవుతుంది, బాష్పోత్సేకం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ అక్కడ ట్రాన్స్పిరేషన్ జరిగి ఆ యొక్క వేడికి ఆ యొక్క పత్రరంధ్రాలు తెరుచుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే తెరుచుకుంటాయో నీరు అనేటువంటిది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ లీవ్స్ ఏమవుతాయి, మళ్ళీ కొంత సమయానికి అవి మళ్ళీ క్లోజ్ అవడం అనేది జరుగుతుంది. అంటే కొందరు శాస్త్రవేత్తలు ఏం చెప్తారు, మధ్యాహ్నం పూట కూడా ఒక్కొక్కసారి ఏమవుతాయట, స్టొమాటో సెల్స్ పత్రరంధ్రాలు క్లోజ్ అయి ఉంటాయి అని చెప్తారు. ఎందుకు అంటే అధికంగా నీరు అనేటువంటిది బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్గా నీరుని లాస్ అయిపోతే స్టొమాటో సెల్స్ అనేటువంటి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ వాటర్ ద స్టొమాటో సెల్స్ లీడ్స్ టు ఇన్ ద క్లోజ్ టు మోషన్ అలా అని చెప్తారు. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఆక్సిజన్. ఆక్సిజన్ అట ఏం చెప్తూ ఉంటారంటే, ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అత్యధికంగా ఆక్సిజన్ గ్యాసెస్ అనేటువంటి బయటికి రిలీజ్ అయినప్పుడు, ఆక్సిజన్ బయటికి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ మాలిక్యూల్స్ అనేటువంటివి క్లోజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుందంట. ఆక్సిజన్ లేకపోవడం వల్ల అక్కడ ప్లాంట్ అనేటువంటిది స్టొమాటో సెల్స్ క్లోజ్ అయి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉంటారు. సో ఇది ఒక ఓవర్ వ్యూ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో సెల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఇట్ లింక్స్ అప్ విత్ ట్రాన్స్పిరేషన్ లో ఎలా అయితే నీరు ఆవిరి రూపంలో వెళుతుందో ఆ ప్రొసీజర్ కి యూజ్ అయ్యేది ఏంటి అంటే స్టొమాటో అండ్ ఇట్ సెల్స్. మేజర్ గా గార్డ్ సెల్స్, రక్షక కణాలు, అదేవిధంగా ఎపిడెర్మల్ సెల్స్, బాహ్య చర్మ కణాలు, ఇంకా సబ్స్టిటరీ సెల్స్ అని చెప్పుకున్నాం కదా, అనుబంధ కణాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏం సరౌండ్ అయి ఉంటుంది దీని చుట్టూ, గార్డ్ సెల్స్ చుట్టూ కూడా స్టొమాటల్ పోర్స్ అనేటువంటి ప్రెసెంట్ అయి ఉంటాయి, ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద స్టొమాటో అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ వి విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.